మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యప్రసాద్. చిత్తూరు నగరంలో తన కుటుంబాన్ని సైతం పోగొట్టుకుని ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని ఒంటి కాలితో యాచకుడిగా మారిన ఓ కార్మికుడికి వీల్ చైర్ ను వితరణ చేసి ట్రాఫిక్ సిఐ నిత్యబాబు అతని బృందం మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, మురుగన్ అనే మదురైకి చెందిన వ్యక్తి గత కొన్ని సంవత్సరాల క్రితం చిత్తూరులో వచ్చి కూలీగా స్థిరపడ్డాడు. గతంలోనే తన భార్య పిల్లల్ని ఓ ప్రమాదంలో పోగొట్టుకున్నాడు. ఒంటరిగా జీవిస్తున్న అతను కూలి పని చేస్తూ ఉండగా బైక్ లో మరో వ్యక్తితో వెళ్తూ ఉండగా కింద పడి తన ఒంటి కాళ్లను పోగొట్టుకున్నాడు. ఒకే కాళ్లతో నడుస్తూ వీల్ చైర్ లో వెళ్తూ భిక్షాటన చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తన మానవత్వాన్ని చాటుకుంటూ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జ్యోతి దాతల సహకారంతో వీల్ చైర్ ను, గొడుగును, వాటర్ బాటిల్ను ట్రాఫిక్ సిఐ నిత్యబాబు చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఆ అభాగ్యునికి అందజేశారు. త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అతనికి ఆధార్ కార్డు, ఇంటి స్థలాలను కూడా ఏర్పాటు చేస్తామని, జైపూర్ ఫుట్ను ఏర్పాటు చేసి అతనికి నడక తెప్పించి అతని జీవితానికి బాసరాగా నిలుస్తామని హామీ ఇచ్చారు. చిత్తూరు నగర ప్రజలు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, హెడ్ కానిస్టేబుల్ జ్యోతి చేసిన మానవత్వానికి, సేవలకు జోహార్ అర్పిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మురుగన్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ఒక కాలు పోయింది. కుటుంబ సభ్యులు కూడా లేరు. ఇతను మదురై నుంచి వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుంటా జీవించేవాడు. రోడ్డు ప్రమాదంలో కాలు పోవడం వల్ల పని చేసుకోలేక భిక్షాటన లాంటిది చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిత్తూరు పట్టణంలో ఒక చక్రాల బండి ఉంది, దాన్ని చేత్తో తోసుకుంటా తిరిగేవాడు. అవి కూడా అరిగిపోయాయి. దాన్ని ట్రాఫిక్ బ్యారికేడ్లు ఏవైతే ఉంటాయో వాటి వీల్స్ ఇస్తే వాటికి వేసుకుంటానని చెప్పేసి కానిస్టేబుల్ అతను అడగడం జరిగింది. అందించి మంచి హృదయంతో ఆ డోనర్స్ వీళ్ళని పట్టుకొని తన సొంత ఖర్చులతో అతను తిరిగే దానికోసము, వాటి కోసము ఈ ట్రై సైకిల్ అనేది తీయించడం జరిగింది. ఇది అతనికి ఫ్రీగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అయ్యే దానికోసము, వీటి కోసము సహాయపడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్, రెగ్యులేషన్స్, రోడ్డు ప్రమాదాలు జరగకోకుండా ఉండడం చూడటము, దీనికోసమే కాకుండా సామాజిక సేవలో కూడా మా సిబ్బంది ముందున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా ఎస్పీ సార్, డిఎస్పీ సార్ యొక్క ప్రోత్సాహంతో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము. పబ్లిక్ కూడా విజ్ఞప్తి ఏమంటే, మనకి మన కళ్ళ ముందర ఇబ్బందులు పడుతూ బాధపడే వారి కోసం మన వంతు సహాయ సహకారం అనేది వాళ్ళు మనతో పాటు మెరుగైన జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఎన్జిఓస్, ఆర్గనైజేషన్స్ ఇలా కూడా ఉంటాయి. మా దృష్టికి గానీ వాళ్ళ దృష్టికి గానీ తీసుకెళ్తే వాళ్లకు ఒక తోడ్పాటును అందించినట్టు అవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి అభాగ్యులకి సహాయ సహకారాలు అందించే దానికోసము ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం. ఇతనికి ఇక్కడ ఉండేదానికి ఇల్లు అంతా కూడా లేదు. సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి అవసరమైనటువంటి తనకి సౌకర్యాలు కల్పించే దానికోసము మా వంతు కృషి చేస్తాము. అదే విధంగా అతనికి ఒక కాలే ఉంది కాబట్టి జైపూర్ ఫుట్ లాంటిది కూడా అతనికి అందించే దానికోసము మా వంతు సహాయ సహకారం అందిస్తాము. చాలా మంది దాతలు, గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహకారంతో అది కూడా చేయించేదానికి ప్రయత్నం చేస్తాము. ఇతని యొక్క దీనగాథను చూసి ఫస్ట్ న్యూస్ మీడియా నుంచి కూడా పబ్లిష్ అయింది. అది చూసి కూడా మాకు బాధ కలిగింది. దాని నుంచి కూడా మేము ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీడియా కోఆపరేషన్ తో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి ముందుకెళ్తాం. ధన్యవాదాలు.